రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసు దర్యాప్తు బాధ్యతలను హైదరాబాద్ సిపి సజ్జనార్ మహిళా భద్రతా విభాగానికి అప్పగించగా దర్యాప్తులో భాగంగా మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య, చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జ్యోత్స్నతో కలిసి జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు సమాచారం. మరోవైపు ఆత్మహత్య యత్నం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయకృష్ణారెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కేసు దర్యాప్తుపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. శర్మ, రాష్ట్రంలో కలకలం సృష్టించినటువంటి ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొదట ఈ కేసు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నమోదు కాగా దీన్ని కేసు తీవ్రతను బట్టి మహిళా భద్రతా విభాగానికి ఈ ఐపీఎస్ అధికారులకి ఈ కేసు దర్యాప్తును అప్పగింపారు. ప్రస్తుతం ఈ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య ఈ కేసుని దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఈరోజు ఉదయం చార్మినార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తో కలిసి జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా మనకి సమాచారం. సో దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా ఆమె కలిసి జరిగినటువంటి వివరాలు కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీని మీద కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి గతంలో ఈ కేసు మీద అత్తాపూర్ పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహిళా భద్రతా విభాగానికి అప్పచెప్పడం తర్వాత వాళ్ళు కూడా మరొక స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆమె ఆరోపించినటువంటి ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసులు ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ ఆధారాలకు సంబంధించినటువంటి వివరాలని కొన్ని స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు పోలీస్ అకాడమీలో ఈ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఉన్నటువంటి అంశాలను ఏదైతే ప్రస్తావించిందో దానికి సంబంధించి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. సో మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఉదయకృష్ణారెడ్డి మొన్న 2 రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడంటూ ఆయన సోదరుడు 2 రోజుల క్రితం ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి జయంతి హాస్పిటల్లో ఆయన్ని చేర్పించడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు చేసినటువంటి వైద్యులు అందులో ఆయన ఎలాంటి విష పదార్థాలను తీసుకోలేదని వివరించారు. కేవలం మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగిందని వాళ్ళు చెప్పారు. రక్తపంలో కూడా ఎలాంటి విష పదార్థాలు కూడా లభించలేదని చెప్పారు. సో ఇప్పుడు ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసులో తొలుత ఆధారాలు సేకరించిన తర్వాత ఉదయకృష్ణారెడ్డిని కూడా పిలిచి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుని హైదరాబాద్ సిపి సజ్జనార్ చాలా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఆరోపించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇది ఆధారాలు కనుక సేకరించిన తర్వాత ఆ ఆధారాలు కనుక పోలీసులకి లభ్యమైతే దీనికి ప్రకారం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉదయకృష్ణారెడ్డి కూడా దీని మీద ఒక కంప్లైంట్ చేసే అవకాశం కనిపిస్తోంది. దాని మీద తమ మీద తప్పుడు ఆరోపణలు చేశారని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో తాను కూడా ఒక ఫిర్యాదు నమోదు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి 2 రోజుల క్రితమే ఆయన కంప్లైంట్ చేస్తామని పోలీసులకి మనకి వచ్చినటువంటి సమాచారం. సో దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఒకవైపు పోలీసులు దర్యాప్తు మహిళా భద్రతా విభాగం చేస్తున్నారు. మరోవైపు అత్తాపూర్ పోలీసులు కూడా ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు కూడా మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ ఇచ్చారు. ఈ కేసుని చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి వ్యవహారం కాబట్టి జాగ్రత్తగా పోలీసులు డీల్ చేస్తున్నారు. ఓటు యు శర్మ. ధన్యవాదాలు నాగార్జున.